హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఆణిముత్యం పరారైనట్టుగా తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు, మీరు వెనకాల చూస్తే అర్థమై ఉంటుంది. అజ్ఞాతంలోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. గన్మ్యాన్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా లేకుండా శాసన మండలి సమావేశాల నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గపై ఇప్పటికే సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేయడంతోనే ఆమెతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆమెను వెతికేటువంటి పనిలో కూడా పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా ఆమెని వెతకటం కోసం ఇప్పటికే ఒక టీమ్గా ఏర్పడి వెతుకుతున్నటువంటి పరిస్థితిలో అనంతబాబు గారు కూడా ఎలాగైతే గన్మ్యాన్లు వీళ్ళు ఉండగా కొంచెం బయటికి పారిపోవటం కష్టం అని తెలుసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావటం, కౌన్సిల్లో మాట్లాడుతుండగా అందరూ బిజీగా ఉండగా గన్మెన్లను అక్కడే ఉండమని చెప్పి ఆయన కూడా జంప్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఆణిముత్యాల్లో చాలా మంది ఉంటారనుకోండి, కాకపోతే వాళ్ళందరిలో అనంతబాబు గారితో ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో వాళ్ళ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఆయనది. పైగా ఆయనని మళ్ళీ బెయిలిచ్చి బయటకు తీసుకొచ్చి ఘనంగా, చాలా ఘనంగా ఆ బయటకు వచ్చిన తర్వాత స్వాగతం చెప్పడం కోసం పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సరే, అక్కడ కూడా పక్కన పెడితే ఆయన్ని సస్పెండ్ చేయకుండా అంత దారుణమైనటువంటి పని చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అక్కడికి వెళ్ళి భుజాన చేయి వేసుకుని చక్కగా పక్కన నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి చాలా గొప్ప పని చేశావు అనంత్, ఇది మనకు కావాల్సింది, ఇది మన క్యాపబిలిటీ, ఇది మన ఎలిజిబిలిటీ వైఎస్ఆర్సీపీలో అని నిరూపించుకున్నట్టుగా ఆయన మీద ప్రశంసల వర్షం కూడా అప్పట్లో కురిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని న్యూడ్ వీడియోస్ అవి ఇవి కూడా బయటకు వచ్చాయి, కొన్ని వీడియో కాల్స్ కూడా. ఇప్పుడు ఏదో జనసేన పార్టీ మీద ఇంకొకరి మీద చెప్తున్నారు, కానీ అంతకుముందు అసలు దీని చరిత్ర అక్కడి నుంచే మొదలైంది. అంతకుముందు గంట అరగంటల నుంచి గంటలు చూపించినటువంటి గంటల మాధవ్ గారి నుంచి అందరూ ఇలాంటి వ్యక్తులే. దాంట్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి ఆణిముత్యం అని చెప్పాలి. ఈ ఆణిముత్యం ఇప్పుడు మరి పరారైపోయినట్టుగా తెలుస్తోంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి నాయకులు దీనికోసం పర్టికులర్గా ఒక పథకం ప్రకారమే ఆయన సైడ్ చేసినట్టుగా కూడా అసెంబ్లీలో, ముఖ్యంగా కౌన్సిల్లో ఏదైతే కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామిని ఫోటోలు పట్టుకుని ఆయన్ని దాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తున్నట్టుగా వచ్చి ఒక సైడ్కి పెట్టి ఆయన్ని సందిట్లో సడేమి అన్నట్టుగా జంప్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనంతబాబు గారితో పాటు ఆ హత్యకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఇప్పటికే సిట్టు చాలా వరకు ఛార్జ్ షీట్లు జాయిన్ చేసినటువంటి పరిస్థితి, కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అనంతబాబు గారి వాళ్ళ భార్య కూడా ప్రత్యక్షంగా ఈ హత్య చేసేటప్పుడు ఆమె కూడా పాల్గొంది, ఆమె వెనకాల ఉండి లేదంటే అక్కడ ఆమె చేసింది అనేటువంటి ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకని ఆమె చుట్టూ కూడా ఇప్పుడు కేసు బిగుసుకున్నటువంటి పరిస్థితి. ఆమెను కూడా అలాగే ఈయనను కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి వస్తున్నటువంటి ఈ ప్రచారంలో వీళ్ళిద్దరూ జంప్ అవటం అనేది కొంత ఆసక్తికరంగానే మారింది. మరి ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎటు చూసినా సరే పరువు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అటు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు ఎవరో మాధవ్ బాబు గారు అనుకుంటా, ఎవరో ఒక ఆయన మాధవరావు గారు అనుకుంటా, చెప్పులు వేసుకుని మేము పట్టుకోలేదు, అలా పట్టుకుని ఉంటే ఇప్పటికే మేము రాజీనామాకు సిద్ధం అని చెప్పారు. ఫోటోలు ఏంటి, వీడియోలతో సహా బయటకు వచ్చేసినాయి. మరి ఇప్పుడు రాజీనామాలు చేస్తారా? ఉన్నటువంటి ఎమ్మెల్సీలేమో కొంతమంది జైలుకు పోతున్నారు, ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి రాజీనామాలు చేస్తే కౌన్సిల్లో కూడా మనకి ప్రతిపక్ష పాత్ర పోతే కష్టం అనుకునేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది.